నీవు పూర్తిగా సమకూర్చబడి నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. కీర్తనలు 139:13. దేవుడు నిన్ను సృష్టించినప్పుడు నీకోసం రూపొందించబడిన పరుగు కోసం నీవు పూర్తిగా సమకూర్చబడి సన్నద్ధమయ్యావని ఆయన నిర్ధారించుకున్నారు. నీలో కొదువ ఏమీ లేదు గనుక ఇప్పుడు నీవు ఇంకో విధముగా ఉంటే బాగుండునని కోరుకోవడం మానుకో. నాకు ఆ వ్యక్తిత్వం అంటే నేను గొప్పగా ఏదైనా చెయ్యగలనని, నేను వారి కుటుంబం నుంచి వచ్చి ఉంటే అని, నేను ఆ ఊరివాడనయ్యుంటే అని మరొకరి దగ్గర ఉన్న దానిపై దృష్టి పెట్టకు. నీవు వారి యొద్ద ఉన్న వాటినే కోరుకుంటే నీవు విసుగు చెందుతావు. వేరొకరి వద్ద ఉన్నది నీవు పొందకపోతే అది నీకు అవసరం లేదని అర్థం. నీవు నీ గమ్యమునకు సిద్ధపరచబడ్డావు గనుక క్రొత్త దృక్పథాన్ని కలిగి ఉండు. ఉన్నత స్థాయి ఆలోచన నీవు సరియైన రూపాన్ని కలిగి ఉన్నావని, సరియైన ప్రతిభను మరియు సరియైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నావని చెబుతుంది. నీవు పొడవుగా ఉండాలని ఉంటే దేవుడే నిన్ను ఎత్తుగా ఉంచి ఉండేవాడు. నీకు వేరే వ్యక్తిత్వం అవసరమై ఉంటే ఆయన నీకు అది ఇచ్చి ఉండేవారు. నీకు వేరొక జాతీయ అవసరమై ఉంటే నీవు అదే అయ్యుండే వాడివి. దేవుని సృష్టిలో తప్పు ఉండదు. నీవు తప్పు సృష్టివి కాదు. నీవు ఆశ్చర్యకరముగాను మరియు అద్భుతకరముగాను తయారు చేయబడ్డావు. నీవు కలిగి ఉన్న దానిపై నమ్మకంగా ఉండు. దేవా దీవించుము. ఆమేన్.